సో ప్రభుపాదుల వారికి వందల మంది శిష్యులు, వేలలో. సో దగ్గరైన వాళ్ళంతా కూడా సెపరేట్గా పుస్తకాలే రాసేసారు ప్రభుపాద గురించి. ఎందుకంటే ఆయనతో దగ్గరగా ఉండి ఎన్నో చూశారు. కానీ అప్పుడప్పుడు అక్కడ చూసి ఇక్కడ చూసి అందరికీ కూడా ప్రభుపాదుల వారితో అరివారు ఇద్దరు మధ్యలోంచి రామాకండి. నిన్న 3000 కూడా రాయాలా? నిన్న మీ వాళ్ళు 3000 ఇచ్చారు. ఉంటుంది ఇంత పెద్ద పెద్ద డబ్బు ఉన్నాళ్ళు కనీసం ఒకళ్ళు ఒక్కొక్క 1000 ఇచ్చినా కూడా 5000 ఒకళ్ళు అవుతుంది. అంటే ఆమె రమాదేవి మాత అది పట్టించుకోలేదు. ఆయన నిలబడి ఇవ్వండి రా అంటే ఫస్ట్ అయిపోయింది. వాళ్ళకే మంచిది. అలాగే సో ప్రభుపాదుల వారి ఎవరు రాస్తున్నారు? ఆయన హ్యాండ్ రైటింగ్ ఓకే, నీ హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంటుంది. అటుపో పక్కపో, ఎవరి పేరు రాయాలి ఏంది? ఈరోజు ఆల్రెడీ కొంత చదువుతూ వచ్చా. దీనిలో మీలాంటి మాతాజీ శిష్యులు ఉన్నారు, ప్రభుజీ శిష్యులు ఉన్నారు. మాతాజీ శిష్యులు ఏమైనా చదువుతుంటే మీరు 2 చెవులు నిక్కబొడుచుకుని మీరు కూడా ఈ విధంగా వైష్ణవుని గమనిస్తున్నారా? మీరు కూడా రాయాలి పుస్తకం అని. ఎందుకు గుర్తుండవు మనకి. మీరు నాతో పాటు 25 ఏళ్ళ నుండి ఏం గుర్తుంటుంది? ఏమో 1 కాదు 2 కాదు. ఇక్కడ మీరు అందరూ ఏం చేయాలా? ఒక డైరీ పెట్టుకోవాలి. డైరీ పెట్టుకొని మీకు చివాట్లు పడినప్పుడు, మీకు కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు విన్నప్పుడు, చూసినప్పుడు, భయం దేనికి వస్తుంది. నా రూమ్లో దొరుకుతుంది భయం ఏంది? నా రూమ్లోకి వచ్చా కదా చాలా మాటలు క్లాస్ అని అయింది అందరి ముందు. వెర్సన్ 2 పిడికిళ్ళు. ఒకటి సుజనాకి, ఈ అమ్మాయి పేరుంది సుమంత అని సూతో వస్తే వాళ్ళ ఇంట్లో పేర్లని. అరిబోన్, నీ పేరేంది? సుమంత. నీ తమ్ముడి పేరు సుదీప్. అన్ని సూతో. సుదీప్, సుమంత, సుజన. సుజన చాలా గొప్ప పేరు. సుజన అంటే వైష్ణవులు. ఎన్నో పాటల్లో వస్తుంది సుజన. నారదుడు సుజన. ఎవరైతే గొప్ప వైష్ణవులు, మామూలుగా హరిజన, సుజన, దుర్జన, మీరంతా కేటగిరీలో వస్తారు. దుర్జన, మనంతా దుర్జన కేటగిరీ. ఎవరికి వాళ్ళు మనం దుర్జనులు అనుకోవాలి, మిగతా వాళ్ళని మనం వైష్ణవులుగా చూడాలి. అర్థమైందా? ఆల్రైట్. కాబట్టి మనం ఈరోజు 9:15 దాకా ఎవరెవరు ఏమంటున్నారు ప్రభుపాద గురించి. భక్తి పావన జనార్దన స్వామి. ఇస్కాన్లో మనం గుర్తు పెట్టుకోలేనంతమంది సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. పెద్ద సంస్థ. శిష్యులే ఎంతోమంది, వాళ్ళలో సన్యాసులు ఎంతోమంది, ఇంకా శిష్యులు ఎంతమంది, దానిలో మాతాజీలు ఎంతమంది. ఈరోజు భక్తి పావన జనార్దన స్వామి. నేను మొదటిసారి ప్రభుపాదుల వారిని కలుసుకున్నప్పుడు నేను ఢిల్లీ నుంచి బాంబే ట్రైన్లో పోయా. ప్రభుపాద ఆకాశ గంగా అనే బిల్డింగ్లో, అప్పటికి ఇంకా మందిరం గట్ల ఉంటారా, ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ ప్రభుపాదుల వారి జీవితం గురించి. ఏం చేస్తారు మీరు?
ఏం చేస్తారు? ఏం బిజినెస్? బంగారు షాప్లో పనిచేస్తారా? షాప్ మీద? మీ షాపు ఈయన వెంటనే ఢిల్లీ నుంచి బాంబే ప్రభుపాదుల వారి ప్రభుపాద అప్పటికి జూహులో పెద్ద ఇస్కాన్ మందిరం, ఇప్పుడు ఇస్కాన్ ప్రభుపాద క్వార్టర్స్ ఉన్నది. ప్రభుపాద గారు ఎక్కడ పండుకునేవారు, ఎక్కడ జనాలు కలుసుకునేవాళ్ళు, ఎక్కడ భోజనం చేసేవాళ్ళు. తర్వాత ఆయన వాడిన వస్తువులు అక్కడ బృందావనంలో వాడిన వస్తువులు బృందావనంలో మ్యూజియం పెట్టారు. మాయాపూర్లో వాడిన వస్తువులు మాయాపూర్లో మ్యూజియం పెట్టారు. తర్వాత గురువు గారు పోయిన తర్వాత గురువు గారి వస్తువులన్నీ గురువు గారిలాగా మనకి పూజనీయాలి. అంటే మళ్ళీ ఇంకా వస్తువులు దొరకవు కదా, ఇంక పోయాడు. బతుకున్నప్పుడు ఎన్నో వాడుతూ ఉంటారు. పోయిన తర్వాత ఇంక బస్ ఏం వస్తువులు వాడరు, అంతకంటే ఇంకా ఇంకోళ్ళు అంటే ఎవరి దగ్గర ఏం వస్తువులు ఉంటే అవన్నీ వాళ్ళు జ్ఞాపకంగా మనకి ఆరాధ్య వస్తువులు. ఈ రకంగా అవన్నీ కూడా ఆ మ్యూజియంలో. లాస్ట్ టైం మేము మాయాపూర్ పోయినప్పుడు ఒక పెద్ద ప్రభుపాదుల వారి అక్కడ కూడా ప్రభుపాదుల వారి ఐటమ్స్ అన్నీ కూడా ప్రభుపాదుల వారి సంతోషంతో ఎవరికి ఏవేవో ఇచ్చి ఉంటారు ఐటమ్స్. వాళ్ళు అడుగుతున్నారు వెనక్కి అండి, ప్రపంచంలో అందరూ చూస్తారు, మీ ఇంట్లో పెట్టుకుని మీరు పోతే అవి ఎవరికి ఉపయోగపడతాయి. అటు ప్రభుపాదుల వారిని గోడుగాని, ప్రభుపాదుల వారిని కళ్ళద్దాలని, ప్రభుపాదుల వారిని వాచ్ అని చెప్పి, ప్రభుపాదుల వారి ఇదని అదని వస్తువులు గ్లాస్ అని, ఉంగరాలని ఆయన్ని తీసుకొచ్చి ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడికి చెందిన వస్తువులన్నీ కూడా అవి పవిత్రమైనటువంటి వస్తువులు. మనకి అట్లాంటి అటెంటివ్నెస్ జాగ్రత్తగా అవన్నీ చూసినప్పుడు మనకి ఆయన గురించిన ఎన్నో విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి కదా. చూడంగానే దాన్ని కొత్తగా ఓపెన్ చేశారు, ఒక ఫ్లోర్ అని పెద్ద రూమ్. వాళ్ళు అప్పీల్ చేశారు, అక్కడ ఎంతోమంది ప్రభుపాద శిష్యులు వచ్చున్నారు, మీ దగ్గర ప్రభుపాదుల వారు ఇచ్చిన వస్తువులు ఉంటే మీరు దాన్ని మా మ్యూజియంకి మీరు సమర్పించండి అని చెప్పి. ప్రభుపాదుల వారు మొట్టమొదటి ఇండియాలో రాసిన భాగవతం అది ఎవరి దగ్గర ఉంది? ఇస్కాన్ వాళ్ళ దగ్గర కాదు, ప్రభుపాద ఎవరికి ఇచ్చి ఉంటారు. ఆ గోస్వామి అని చెప్పి బృందావనం గోస్వామి ఆయన పుస్తకాన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇచ్చారు. మొట్టమొదటి రాసినటువంటి భాగవత గ్రంథం మొదటి వాళ్ళు. ఇక్కడ ఈయన అప్పటికి జూ మందిరం కట్టలేదు, ప్రభుపాదుల వారి క్వార్టర్స్ అని. ప్రభుపాద ఆకాశ గంగా అనే పేరుండేటువంటి బిల్డింగ్లో 8వ అంతస్తులో వార్డెన్ రోడ్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ ట్రైన్స్ అన్నీ కూడా బొగ్గుతో కాల్చి అంటే స్టీమ్ ఇంజన్స్ వచ్చాయి. ఆ తర్వాత డీజిల్ ఇంజన్స్ వచ్చాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజన్స్ కదా. విధంగా ప్రభుపాదుల వారి సమయంలో బొగ్గు వేసి దాని నుంచి వచ్చే స్టీమ్తో రైళ్ళు నడిచేవి, లోకల్ ట్రైన్లు కానీ మామూలుగా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లు కానీ. అంటే ఆ ట్రైన్ నుంచి ఎవరైనా దిగారంటే వాడు బొగ్గు గని నుంచి వచ్చినట్టుగా వాడి గొడ్డల మీద అంతా కూడా అంటే కాలుతుంటే ఆ పొగ బయటకు వస్తూ ఉంటుంది, దాంతోపాటు కాలిన బూడిది కూడా బయటకు వస్తూ ఉంటుంది. అందరి మీద కోటింగ్ పడుతూ ఉంటుంది, గొడ్డల మీద మొహం మీద.
ఆయన చెబుతున్నాడు, మా మొహాల మీద గొడ్డల మీద అంతా కూడా ఈ బూడిదే అంటుకుని ఉండేది. అయినా కూడా ప్రభుపాద మమ్మల్ని కౌగిలించుకునేవాడు. ప్రభుపాద టిప్ టాప్, ఇంగ్లీష్లో టిప్ టాప్ అంటే ప్రభుపాద అంత వయసున్నా కూడా ఆయన గుడ్డలు వేసుకున్నాడంటే ఆయన గుడ్డల మీద ఒక మరక ఉండడానికి లేదు, ముడత ఉండడానికి లేదు, మరక ఉండడానికి లేదు. ప్రభుపాద ఎప్పటికప్పుడు రోజుకి 2 సార్లు గుడ్డలు మార్చుకున్నాను. చూడంగానే దేవతామూర్తి దిగి వచ్చాడు అన్నట్టుగా. అంటే క్లీన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా స్మార్ట్గా, అంటే మీరు గుడ్డలు ఉతుకుతుంటే మాకు వేసుకోవడానికి ఇంకా అంత సమర్థనం దీనికి. స్వాములకి బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఉతికిస్తూ ఉంటారు. చక్కగా మనం ఒక పద్ధతిలో ప్రభుపాద మోడీ గారు కూడా చాలా పర్టికులర్ గుడ్డలు వేసుకోవడం. ఏ సందర్భానికి ఏ రాష్ట్రానికి పోతా ఉంటే దానికి తగ్గట్టుగా గుడ్డలు. ప్రభుపాద ఎప్పుడు కూడా టిప్ టాప్ అంటారు ఇంగ్లీష్లో. టిప్ టాప్ అంటే కింద నుంచి టాప్, చూడంగానే మనిషి మొత్తం. ప్రభుపాద విమానాల్లో దిగుతూ ఉంటే వెరీ పర్టికులర్. జనాలంతా ఆయన కలుసుకోవడానికి వస్తారు కదా, మొహం మీద తిలక ఉందా, చెరిగిపోయిందా. ఎప్పుడు ఆయన రూమ్లోంచి బయటకు వచ్చినా, ఫ్లైట్లో దిగబోతున్నా ఆయన అసిస్టెంట్కి తెలుసు ప్రభుపాద అద్దము తిలకం అడుగుతాడు. Now the flight is going to land in another few minutes. అనగా శిష్యులు వేస్తాడు వెనక నుంచి. ప్రభుపాద అంటే ప్రభుపాద వారికి వయసు ప్రభావం లేదు. ఆయన ఎప్పుడు ఆయన చనిపోయేదాకా కూడా ప్రతిదీ ఆయనకి, ఆయన శరీరం శిథిల పడడం వల్ల అంతకుముందు చకచక నడిచినట్టు నడిచేవాడు కాదు, కానీ ఆయన బుద్ధి మాత్రం చురుగ్గా కళ్ళతోనే పనులన్నీ చేసేవాడు. వాట్ నెక్స్ట్ ఆయన నడవగలిగినప్పుడు 1982 దాకా ఆయన వెనకాల కుర్రాళ్ళు కూడా అంత స్పీడ్గా నడవగలిగాడు. 82 ఏళ్ళ దాకా, ఆఖరి సంవత్సరం కొద్దిగా ఆఖరి దాకా ప్రభుపాద అన్నీ తినేవాడు. మనం ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అది వదిలిపెట్టి పంచదార తినను సార్, నేను మైదా తినను సార్, ప్రభుపాదాన్ని కరకర లాగించి పారేసేవాడు. అంటే ఆయన ఒక గోలబాలుడిలాగా, అంటే బృందాలు గోలబాలు ఏదైనా ఆరాయించగలరు. అంటే ప్రభుపాద 82 ఏళ్ళ దాకా ఆయన రాత్రి 10 గంటలకు ఫ్లైట్ దిగి వచ్చినా కూడా వెంటనే కచోరీలు, పూరీలు, జిలేబీలు నిద్రపోయి మళ్ళీ 2 అయ్యేప్పుడు నిద్ర లేచిపోయాడు. అంటే ఎందుకంటే వాళ్ళ సామాన్యమైన శరీరాలు కాదు, మన శరీరాలు కర్మాత్మక శరీరాలు. ఈ శరీరాలు మనం జాగ్రత్త కాపాడుకోతే మనం భక్తి చేయడానికి పనికిరాము. కానీ ప్రభుపాద ఆయన ఒక సిద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడు. ఆయన పుట్టిందే భగవద్భక్తిని ప్రచారం చేయడం. అంటే ఆయన శరీరంలాగా మన శరీరాలు పనిచేసే అవకాశం లేదు. ఆయనకేం కర్మలు లేవు కాబట్టి ఆఖరి దాకా ఆయన కృష్ణ చైతన్యంలో సుఖాలు అనుభవించాడు. కృష్ణ అంటే ప్రసాదం తినడం, చక్కగా అక్కడికి ఇక్కడ తిరగడం, యాత్రలు చేయడం, ఏం అడ్డు లేకుండా నో ప్రాబ్లం. ప్రభుపాద వీళ్ళంతా కూడా ట్రైన్లో దిగి వచ్చాడు, గుడ్డలంతా నల్లగా బూడిద పడి. కానీ ప్రభుపాదకి తన శిష్యులు అంటే ఎంత ప్రేమ అంటే, ఆయన అంటే మనం ఎవరికైనా గుడ్డలు మురిగ్గా ఉంటే మనకి కౌగులించుకోబుద్ధి కాదు, చెమట అంతా ఉండి. ప్రభుపాదకి ఆయన తన శిష్యులు చూడగానే ఇదంతా మన నాటకాలు వేయడానికి లేదు. ప్రభుపాదకి నిజంగా శిష్యులు అంటే ఎంతో ప్రేమ. పాపం వీళ్ళంతా వాళ్ళ దేశాలు వదిలిపెట్టి, వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి కృష్ణుడిని నమ్ముకుని నాతో పాటు తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది ప్రభుపాదకి, అంతే కదా. ఎవరన్నా మీరు మందిరంలో ఉంటుంటే మీకు అర్థం కాదు అని మేము అనుకుంటున్నాం. అరే పాపం వీళ్ళంతా మీకు మన వాళ్ళ ప్రేమ, మీ పిల్లల ప్రేమ, మీ బంధువుల మధ్యలో మీరు
ఉండొచ్చు, కానీ మాతో పాటు తిరుగుతుంటే అప్పుడు ఆ భక్తులు కూడా అభిమానం ఉంటుంది. వీళ్ళు మందిరం నడవడానికి ఇన్ని త్యాగాలు చేసి ఇవన్నీ వదిలిపెట్టేవాళ్ళు, కుటుంబ సుఖాలు, కుటుంబ బంధుత్వాలు అదంతా అవి భగవంతుడి పని కోసం. కాబట్టి సహజంగానే అదే మన జనాలు మామూలు పని చేయించుకోవడానికి మాట్లాడుతూ ఉంటాం. కానీ వైష్ణవులు భక్తులు ఏదో వాళ్ళతో తీగా మాట్లాడి పని చేయించుకోవడం అది సంసారంలో పద్ధతి. కానీ భగవద్భక్తులకి నిజంగా వీళ్ళంతా కూడా భగవన్నామాన్ని నమ్ముకొని భగవంతుడి సేవలు చేసి అటు సహజంగానే వాళ్ళకి ప్రభుపాదుల వారి మాట తీరులో ఆ విధంగా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆయన్ని వదిలిపెట్టి పోయేవాళ్ళు కాదు. ఆయన ఒకసారి వచ్చాడంటే బస్ అట్లా ఆయన వాళ్ళ విషయాలు కూడా ఆయనకి అది చూసి ఆలైట్ ఆయన అనేవాడు, ఇవకి 2 చీరలు తెచ్చేయడు. అరే ప్రభుపాదికి ఎట్లా తెలుసు నాకు చీరలు కావాలని? ప్రభుపాదికి ఏం తెలియదు, ఆయనకి అన్నీ తెలుసు కదా. ఆయనకి అటాక్ చిన్నపిల్లలు వస్తే ఎరగ మీ మనవలు వస్తే వాళ్ళకి మిఠాయిలు పెడతారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. పోయేప్పుడు ప్రభుపాద ఆయన ఎక్కడికి వచ్చిపోయేప్పుడు తన శిష్యులకి పిల్లలు ఉంటే దగ్గరకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళకి చక్కగా బిస్కెట్లు టాఫీలు ఇచ్చి ఆ పోయేప్పుడు ఆ రోజుల్లో 10 రూపాయలంటే అంత టక్కన తీసి వాళ్ళందరూ ఆశ్చర్యం. వాళ్ళకి తెలియదు విదేశస్తులకి. ప్రభుపాదులు గారు ఎప్పుడు వాళ్ళని బయట వాళ్ళగా ఎప్పుడు చూడాలి. వీళ్ళంతా మన కృష్ణుడి కుటుంబాన్ని చెందినట్టు. అందుకే ప్రభుపాదులు ఉన్నప్పుడు అంత 100,000 మంది ఉన్నా కూడా ఎవరు కూడా నాకు గుర్తింపు దొరకలేదు, నాకు సంతృష్టి కలగటం లేదు అంటే కృష్ణుడు ఆ విధంగా కంట్రోల్లో పెట్టాడు వాతావరణాన్ని. ఈయన అందుకని నేను పని పెట్టుకొని చెబుతున్నాడు. నా గుడ్డలన్నీ కూడా ఆ బొగ్గు పొడుంతో బూడితో అంత బాగాలేకపోయినా కూడా ప్రభుపాద వాళ్ళు కనపడంగానే దగ్గరికి పిలిచి కౌగిలించుకునేవాడు. వీళ్ళకి సంకోచం కలిగేది. అంత ట్రైన్లో కూర్చొని చోటలు కొట్టి గురువుగారి దగ్గర పోవచ్చు అని చెప్పి. ప్రభుపాద వేరే లెవెల్లో ఉన్నాడు ఆయన. మనం ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం బయట. అప్పుడు మాలతి మాతాజీ మీరంతా కూడా చెవులు లెక్కపొడుచుకునే మాలతి వచ్చింది. అప్పుడు మాలతి ప్రభుపాదుల వారి రూమ్లో ఉంది. ఆమె ప్రభుపాదతో అంటోంది, మాలతి కూతురు పేరు సరస్వతి, చిన్న పాప, ఇట్లా అనన్యలాగా అనన్య చేశాను. प्रभुपाद जी के पास कुछ बच्चा लोग इधर उधर भागते रहते थे. प्रभुपाद जी तो सरस्वती अनन्या सुन रहे हैं तुम्हारे जैसे बच्चा का इस किताब में, तो सब तुमको देख रहे हैं, इतने छोटे बच्चे भक्ति कर रहे हैं, छोटे बच्चे भक्ति कर रहे हैं. तो प्रभुपाद की मालती सरस्वती बेबी सरस्वती ఆమె కొద్దిగా బాగాలేదు. చిన్నపిల్లకాయలు కొద్దిగా వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉంటారు. ఆమె మాలతి ప్రభుపాదని అడిగింది ఏం చేయాలని చెప్పి. ప్రభుపాద్ చెప్పారు, అంతా ఆయనకి పిల్లకాయలకి రోగాలు తట్టుకునే శక్తి బాగుంటుంది, అంటే నువ్వేమి అనవసరంగా ఆందోళన పడమాక, నువ్వు హరే కృష్ణ అంటే కృష్ణుడి మీద భారం వేయి. తో ఈయనకు ఆశ్చర్యం కలిగి రోగం వచ్చిందంటే ప్రభుపాద అండి భగవన్నామం జపం చేయి అంటాడు. నేను ప్రభుపాదుల వారి ప్రవచనాలు విన్నాను, ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివాను.
నేను ఇప్పుడు వింటున్నాను, చూస్తున్నాను ప్రభుపాదని. వ్యక్తిగతంగా పర్సనల్గా అంటే ప్రభుపాద గురించి మీరు వింటున్నారు, ప్రభుపాద వారి దగ్గరే మీరు కూర్చుని ఉంటే ప్రభుపాద ఆయన ఎంత ఎత్తు, ప్రభుపాద హైట్, ఆయన శరీరం యొక్క ఎంత పొడుగ్గా ఉండేవాడు. ప్రభుపాద వాస్తవంగా ఆయన ఎత్తు ఎంతున్నా కూడా ప్రభుపాద వాళ్ళ ఎవరి మధ్యలో ఉంటే వాళ్ళందరూ కూడా ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, వాళ్ళందరికీ అనిపించేది ఈయన మనలాంటి వ్యక్తి కాదు, ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఏదో పని కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఈయనకు అట్లా అనిపించింది. మాలతో పాటు ప్రభుపాద ఒక ఆందోళన పడుతున్న తల్లికి ఆయన ఈ విధంగా చెబుతున్నాడు, మీరు హరే కృష్ణ జపాన్ని చక్కగా చేయండి. అది కూడా అంటే ప్రభుపాద మందులు వీటికన్నా కూడా కాబట్టి ఎదిగిన భక్తులు మీరు రోగం వచ్చేది మందులు తీసుకుంటున్నా, దానికంటే ముందు మీరు హరే కృష్ణ భగవన్నామం వల్ల మనకి మందు పనిచేస్తుంది, భగవన్నామం వల్ల మన కర్మలు మారుతాయి. కాబట్టి భక్తుల యొక్క నమ్మకం మొదట భగవన్నామం, తర్వాత మనం ఇంకేదన్నా. అది ప్రభుపాదులు అనే పద్ధతి చూసి ప్రభుపాదులు కృష్ణుడి దయ ఉంటే అన్నీ సరిగ్గా అయిపోతాయి అన్నట్టు అంత అంటే వినేవాడికి ఈయనకి ఎంత నమ్మకం, ప్రభుపాదుల వారికి ఎంత నమ్మకం, తర్వాత ఏ విధంగా నిజంగానే భగవంతుడి దయతోనే కదా నువ్వు రోగం గురించి ఎక్కువ బాధపడక్కర్లేదు. నువ్వు హరే కృష్ణ మంత్రం శ్రద్ధగా అంటూ ఉన్నట్లయితే పరిస్థితి చక్కబడుతుంది. అనుకున్నట్లుగానే సరస్వతి తొందరగానే మామూలుగా అయిపోయింది. ఇది ప్రభుపాదని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు నా యొక్క అనుభవం. రవీంద్ర స్వరూప్ ఇంకో భక్తుడు రవీంద్ర స్వరూప్ ఆయన చెబుతున్నాడు, మన ఇస్కాన్లో చేరిన భక్తులంతా కూడా హిందూ ధర్మానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా వేరు వేరు క్రిస్టియన్లు, వీళ్ళంతా విదేశాల్లో. నా మిత్రుడు ఒక ఆయన పెన్ అనే ఆయన, వాళ్ళ పేర్లు చూడండి ఎట్లుంటే పెన్, ఆ పెన్ అనే ఆయన మందిరానికి పోవడం ప్రారంభించాడు. ఆయన అనేవాడు మందిరానికి వెళ్ళాలా, ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం ఉంటుంది. ప్రభుపాద విదేశాల్లో మొట్టమొదట వాళ్ళకి కీర్తన ప్రసాదం చక్కటి రుచిగా. కాబట్టి వాళ్ళంతా కూడా మందిరం గుర్తురాగానే మనం మందిరానికి పోదాం, అక్కడ మనకి తినడానికి చక్కటి ప్రసాదం ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళెవరు కూడా ఎప్పుడు కూడా భారతీయ వంటకాలు వాళ్ళు ఎప్పుడు చూడాలి, అదిరిపోయేట్టుగా దోశలు, వడలు, ఇడ్లీలు, పూరీలు రకరకాలు ఎప్పుడు చూడాలి. విదేశాల్లో ఇప్పుడు ప్రభుపాద వల్ల, ఇస్కాన్ వల్ల ప్రపంచం అంతా కూడా అందరికీ తెలిసిపోయింది ఈ భారతీయ వంటకాలంటే. కాబట్టి ఈయనకి తినాలి గుర్తొచ్చింది. నేను అది అన్నాడు, ఈ వాళ్ళ ఫ్రెండ్ పెన్ అని వచ్చి మళ్ళీ అన్నాడు, మనం మళ్ళీ మందిరానికి పోదాం. ఈయనకి గృహస్థుడిలాగా ఉన్నాడు రవీంద్ర స్వరూప్. అప్పుడు రవీంద్ర స్వరూప్ భార్య పేరు సౌదామిని, తులసమ్మ కూతురి పేరు కూడా సౌదామిని కదా. మరి బైదన్ సౌదామిని నాకు ఒక పిల్లవాడు పుట్టినాడు.
ఒక పిల్లాడు రవీంద్ర స్వరూప్కి ఒక పిల్లవాడు ఉన్నాడు. మందిరంలో ఉండేటువంటి భక్తులు ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు కర్టన్ క్లోజ్ చేసేవాళ్ళు. బయట వాళ్ళంతా మాంసాహారం తినేవాళ్ళు కాబట్టి వీళ్ళంతా భగవంతుని నైవేద్యాన్ని చూస్తే బాగోదు అన్నట్టుగా. నేను భక్తులతో పాటు కీర్తనలో పాల్గొనేవాడిని. నేను కీర్తనలో పాల్గొనడం చూసి ఒక భక్తుడు నాకు జపమాల కూడా ఇచ్చాడు. అంత మనం మందిరంలో ఉన్నప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. ఎవరు వస్తున్నారు, వీళ్ళకి మాల ఇవ్వచ్చు, వీళ్ళకి పుస్తకం ఇవ్వచ్చు, వీళ్ళతో మాట్లాడచ్చు. మనకి అప్పుడు అంటే అప్పుడు తెలుస్తాయి. మనం ఏం పట్టించుకోకపోతే ఎలా ఇతరులని భక్తులు చేయగలం. ఈయన కీర్తనలు పాల్గొంటారని ఒక ఆయన జపమాల కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. నేను 1-2 మాలలు జపం చేసి మా కూతురు, ఆయనకుండే పిల్లవాడు కూతురు ఆడపిల్ల, అప్పుడే లేవడం పడ్డం చేస్తుంది నిలబడడానికి. ఆమె కూడా ప్రసాదం అంటే తినేది, ప్రసాదం పెట్టగానే తింటూ ఉండేది. మేము ఆ ప్రసాదం కోసం మా పాపకి ఇష్టం ప్రసాదం, నాకు రుచిగా ఉంది. కానీ మేము మళ్ళీ మళ్ళీ మందిరానికి వచ్చాము. వెనక్కి చూస్తే ఏం చెప్పచ్చు అంటే ఆ రోజుల్లో మందిరంలో ఉండేటువంటి భక్తులు వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో దీపాలు ఇంకా రాలేదు ఇండియా నుంచి. అటు వాళ్ళు కొవ్వొత్తులు మామూలుగా కొంతమంది నోట్తో ఊస్తారు ఆఫ్ చేయడానికి, ఆర్పడానికి. భక్తులు వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు కొవ్వొత్తుల్ని మందిరంలో నోటి గాలితో మీరు ఆ కొవ్వొత్తుల్ని ఆపకూడదు. ఎందుకంటే నోటి నుంచి వచ్చే గాలి, నోటి నుంచి వచ్చే నీటి బిందువులు అవి కలుషితంగా భావించబడతాయి. అటు క్యాండిల్ మీద మనం ఆ విధంగా ఊదకూడదు. ఈయనకు అనిపించేది వీళ్ళేంది ప్రతిదాన్ని అటజాలి ఇటజాలి, వాళ్ళు సూదుల్లాగా బతికేవాళ్ళు కాబట్టి బయట వాళ్ళు. ఈయన క్యాండిల్ ఎట్లానో ఆఫ్ చేయొచ్చు, కానీ వాళ్ళు అట్లా ఆఫ్ చేయదు, ఇలాగే ఆఫ్ చేయాలని చెప్పి చూపిస్తాను. నేను భగవద్గీత వేరు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు నేను చదివా. రామకృష్ణ ఆ మిషన్ వాళ్ళు రాసిన స్వామి నిఖిలానంద ఆయన రాసిన భగవద్గీత కూడా చదివాను. ప్రభుపాదుల వారి పుస్తకానికి దానికి నాకు ఒకటి కొట్టొచ్చినట్టు గుర్తొస్తుంది. ప్రభుపాదుల వారి పుస్తకం నాకు దొరికింది ఈశోపనిషత్తు. ఈశోపనిషత్తు నేను వేరే సంస్కృతి కూడా నేను చదివాను, కొద్ది మాటలు చదివాను. ఆ విధంగా నేను మెల్లిగా కృష్ణ చైతన్యంలో ఇంట్రెస్ట్ తీసుకోవడం ప్రారంభించాను. అప్పుడు నాకు తెలిసింది ఈ పుస్తకాలన్నీ రాసిన ఆయన ప్రభుపాద నేను చూశాను అక్కడ ఇక్కడ, కానీ మందిరానికి వస్తూ ఉంటే తెలిసింది ఈయన ఈ పుస్తకాలను రాసిన. భక్తి పావన జనార్దన స్వామి ఇంతకుముందు మాట్లాడిన ఆయన, మళ్ళీ ఆయనకి ఏదో గుర్తొచ్చింది. ఆయన మైక్ పెట్టి కూర్చుంటారు ప్రభుపాద శిష్యులు ఉన్నప్పుడు, ఎవరికి ఏదో గుర్తొస్తే రెడీగా ఉంటారు. మీరు అయిపోగానే ఇంకోటి మాట అట్లా.
రికార్డ్ చేస్తున్నారు. భక్తి పావన జనార్దన స్వామి 70,000 మంది పండాల్ ప్రోగ్రాంకి వచ్చేవాళ్ళు. రాత్రిపూట బాంబేలో వాళ్ళు పబ్లిసిటీ విపరీతంగా చేశారు. ఊరంతా బాంబే అంతా ఎక్కడ చూసినా కూడా హరే కృష్ణ ఉత్సవం అని చెప్పి. ప్రభుపాద ఆయన ఈ విధంగా చెప్పారు, మనం దొంగతనం చేయాలంటే చిన్న చిన్న దొంగతనాలు కాదు, దొంగతనం చేయాలంటే అట్లాంటి తోటి దొంగతనం చేయాలా. ప్రభుపాద అన్నాడు, ఏ పని చేసినా కూడా మేము పెద్ద ఎత్తున చేయాలి. ఏ విధంగా దొంగతనం చేయాలంటే మనం ఏదో గిన్నె చెంచానో దొంగతనం చేయాలి, అదేం గొప్పతనం. ఫార్ట్ నాక్స్ అని దాన్ని గోల్డ్ చెస్ట్ అంటారు. అమెరికాలో అందరూ కూడా మనం ఇక్కడలాగా అంటాం కదా బ్యాంక్ లాకర్, అట్లా అమెరికాలో ఒక ప్రదేశం ఫార్ట్ నాక్స్, అక్కడ అందరూ కూడా బంగారం అక్కడ లాక్ చేసి పెట్టుకుంటారు. ప్రభుపాద జోకేస్తున్నాడు, ఏ విధంగా దొంగతనం చేస్తే ఆ ఫార్ట్ నాక్స్ అక్కడి నుంచి చేస్తే దరిద్రం వెళ్తున్నట్టుగా ఆయన ఏం పని చేసినా కూడా మనం పెద్ద ఎత్తున మనం ఏదైనా వేటకు పోయినట్లయితే వేటకు పోయి కుందేలుని మనం అక్కడికి పోయి కుందేలను దాన్ని పట్టుకొస్తే అదే రైనోసరస్ ఖడ్గమృగాన్ని కొట్టుకొచ్చా అంటే జనాలంతా పోగొతారు, బాబాయ్ ఎట్లా వేటాడితే నిలబడగా అందరు చూస్తున్నారు ఏమవుతుంది ఇక్కడ స్టాండప్. అసలు ఎప్పుడైనా నిద్రపోయింది క్లాసులో, క్లాస్ में नींद नहीं आता है तुमको, వీళ్ళంతా నిద్రపోతూ ఉంటారు, నిద్రపోతున్నా ఎప్పుడు నిద్రపోలేదు ఇంతవరకు. इसका सीक्रेट क्या है इनको बताओ. तुम क्लास में ना सोने की सीक्रेट क्या है बताओ. बेचारे लोग मरते रहते हैं, जबकि मरते रहते हैं. तुमको नींद क्यों नहीं आता है क्लास में? मैं నాకు భయం ఉందంట. మహారాజు గారు అందరూ ముందు నన్ను మందలిస్తాడు, నన్ను తిడతాడని చెప్పి మీకంటే చెప్పడానికి మీకు అందరికీ వీళ్ళకి భయం లేదు, వీళ్ళకి సిగ్గు వదిలిపెట్టి నిద్రపోతూ ఉంటారు. కొద్దిగా మహారాజు అవుతుంది అందరి ముందు ఎందుకు తిట్లు పడాలి. గుడ్, ఇతనా హోష్ మే. మనం జీవితంలో ఏదైనా గెలిచామంటే దాని మీద అందరూ మాట్లాడే విధంగా అంత పెద్ద ఎత్తున గెలవాలా. మనం అంత పెద్ద పని చేయాలంటే ఆయన పెద్ద పని ఎత్తుకున్నాడు కాలేదులే అని అనుకుంటారు. అంటే ఎప్పుడు చిన్న పనులు చేయకూడదు. రూప గోస్వామి ఆయన రాసిన దాన్ని చెప్పచ్చు. మనం పాటలు రాసి ప్రయోజనం ఏముంది, లేదా బాణాలు వదిలి ప్రయోజనం ఏముంది. మనం అంటే ఆ పాట వింటే జనాలకి ఉర్రూతలు కలిగే విధంగా అంతే కదా, వాళ్ళు పాడుతుంటే జనాలంతా పోగైపోయి కీప్ లిజనింగ్ ఏదో పాడుతుంటే జనాలు పోతున్నారు, అది ఆకర్షణీయంగా లేదు. ఎప్పుడైనా పాటలు పాడినా మనం ఏదైనా బాణాలు వేసినా కూడా మనం బాణం వేసాడంటే టార్గెట్ మీద పడాలి, వాటి తిరిగి అంటే మిస్ కాకుండా. ప్రభుపాద ఆ విధంగా వాళ్ళని ఉత్సాహపరచడం వల్ల 70,000 మంది వాళ్ళు ప్రభుపాద ఆయన అంత పెద్ద ఫలితాన్ని ఆయన రాబట్టాడు ఈ పండాల్ ప్రోగ్రాం పెట్టి. ఒక పండాల్ ప్రోగ్రాంలో నాకు దీక్ష ఇవ్వబడింది.
వేల మంది ముందు నా పేరు ద్రవిడదాస్. నాకు ద్రవిడదాస్ ఇప్పుడు సన్యాసి పేరు ఇది. భక్తి పవన జనార్దన్ స్వామి ఇంటర్వ్యూ చేసేప్పుడు, కానీ దీక్ష తీసుకున్నప్పుడు ఆయన పేరు ద్రవిడదాస్. తర్వాత కొంత సమయం తర్వాత 1972లో నేను ప్రభుపాదని అడిగా, సన్యాసం తీసుకోవచ్చా నేనని. అంటే ప్రభుపాద నాకు రాశారు, నేను భారతదేశం వచ్చిన తర్వాత నేను నీకు సన్యాసం ఇస్తాను. తర్వాత ప్రభుపాద బృందావనం రావడం జరిగింది. ఆయన రాధా దామోదర మందిరంలో ఉన్నారు. ప్రభుపాద చెప్పాడు, శ్రావణ మాసం రాసలీలలో నేను నీకు సన్యాసం ఇస్తా అని చెప్పి. కానీ నేను చెప్పా ప్రభుపాదకి ఒక విషయం, ప్రభుపాద ప్రసాదం పంచిపెట్టడం బృందావనంలో, అంటే ఏ ప్రోగ్రాంలో ప్రసాదం పంచిపెట్టాలా, ఆయన సన్యాసం దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆయనే పోగు చేయడా. అప్పుడు మనం ఆ రోజు ప్రసాదం పెట్టాల్సి వస్తే చాలామంది వస్తారు, అట్లయితే నేను ఆగ్రాకి పోయి నేను డబ్బులు దండుకు రావాలి ఆ ప్రోగ్రాం కోసం అన్నాడు. అంటే సన్యాసం తీసుకోవాలంటే ముందరే తయారై ఉండాలి, దానికి అయ్యే ఖర్చులన్నీ కూడా మనం ముందరే ప్లాన్ చేసుకున్నాను. నేను ప్రభుపాదకి చెప్పదలుచుకున్నది, నేను డబ్బులు తీసుకొచ్చేదాకా, అంటే ఎప్పుడైతే నేను రెడీగా ఉన్నాను, ప్రభుపాద అన్నాడు, అంటే ఈ రాసలీల రోజే కార్తీక పూర్ణిమే, అది ఇంపార్టెంట్ కాదు, అసలైనటువంటిది మనం డెడికేటెడ్గా ఉండాలి. అంటే ఆయన డేట్ మార్చడానికి రెడీ అయ్యాడు. తర్వాత ఈయన మొత్తానికి కొన్ని రోజులు తిరిగి ఆయన దానికి కావాల్సిన డబ్బులు పోగు చేసి ప్రోగ్రాంకి ఖర్చులకి, అప్పుడు ఇంక నేను సన్యాసం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రభుపాద తన విద్వానుడైన శిష్యులతో సంప్రదించాడు. ప్రద్యుమ్న, తర్వాత ఇంకో ఆయన పండిత్జీ, వాళ్ళని పిలవమన్నాడు. ఇప్పుడు ఈయన సన్యాసం రెడీ అయ్యాడు. ఆ తర్వాత ఏ రోజు పెట్టుకుందామని ఆ పండిత్జీని కన్సల్ట్ చేశాడు ప్రభుపాద. ప్రద్యుమ్న అన్నాడు బాహుళాష్టమి, రాధాకుండం ప్రకటమైన రోజు. బాహుళాష్టమి రాధాకుండం ప్రకటమైన రోజు. ప్రభుపాద అన్నాడు, ఆ రోజు నువ్వు సన్యాసం తీసుకోవాలా. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ప్రభుపాద నా పేరు మార్చి వేరే పేరు పెడతాము సన్యాసం పుచ్చుకున్నప్పుడని. ప్రభుపాద అన్నారు, మనకి దక్షిణ భారతదేశం నుంచి 5 ఆచార్యులు వచ్చారు, రామానుజాచార్య, మధ్వాచార్య, విష్ణుస్వామి, నింబార్కాచార్య, శంకరాచార్య. ఈ మన అన్ని సంప్రదాయాల ఆచార్యులందరూ కూడా కేరళ నుంచి కాలడి మేము పోయించాము. అక్కడ ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు కాంచీపురం, ఆయన మధ్వాచార్య పజక క్షేత్రం కర్ణాటకలో, విష్ణుస్వామి, నింబార్కాచార్య, వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశం నుంచి. ప్రభుపాద అన్నారు, నువ్వు వీళ్ళందరూ చెప్పిన దానికి వాళ్ళంతా కూడా దానికి సారం నువ్వు అని చెప్పి అన్నాడు ప్రభుపాద ఈయనతో. కాబట్టి నీ పేరు పంచద్రవిడ స్వామి. పంచద్రవిడ అంటే ఈ 5 ఆయన పేరు పంచద్రవిడ.
నేను ఇంతకుముందు నా పేరు ద్రవిడదాసు కదా, ఇప్పుడు నా పేరు వాళ్ళందరూ జ్ఞానం, ఎందుకంటే చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చాడు కాబట్టి పంచద్రవిడదాస్. తర్వాత రవీంద్ర స్వరూప్ ఆయన చదువుతున్నాడు. కొద్ది రోజులు మందిరంలో ఉన్న తర్వాత నాకు కూడా దీక్ష తీసుకునే అవకాశం కలిగింది. ప్రభుపాద న్యూయార్క్ మందిరం వెళ్తున్నారు. నేను నా భార్య ప్రభుపాదతో పాటు ఫిలడెల్ఫియా నుంచి ఆయనతో పాటు కారులో ప్రయాణం చేసాం. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళంతా కూడా న్యూయార్క్ వెళ్తున్నారు. ప్రభుపాద న్యూయార్క్ వెళ్ళి చాలా రోజులైంది. ప్రతిరోజు కూడా ఎన్నో గ్రూపులు వచ్చి దీక్ష తీసుకుంటే ఉండేవాళ్ళు ప్రభుపాద దగ్గర నుంచి. సో ఒకసారి నేను దీక్ష తీసుకోవడానికి లేచి వచ్చాను. నేను ప్రభుపాద వారికి ప్రణామం చేశాను. ఆయన నాకు జపమాల చేతికిచ్చి, నీ పేరు రజూమ్. నేను వెళ్ళి కూర్చున్నాను వెనకాల. తర్వాత నా పక్క నుండి ఆయన అడిగా, నా పేరు ఏమన్నాడు ఆయన అని చెప్పి. నా దీక్ష పేరు ఏమని చెప్పాడు అంటే అప్పుడు ఆయన అన్నాడు, గోవింద స్వరూప. అది కాదని ఏమన్నది అనిపించింది నాకు. అంతా అయిపోయిన తర్వాత ప్రభుపాద అన్నాడు, రవీంద్ర స్వరూప. రవీంద్ర స్వరూప అంటే సూర్యప్రకాశం, రవి సూర్యుడు, స్వరూప ప్రకాశం. నా భార్య వెళ్ళింది దీక్ష తీసుకోవడానికి. ఆమెకు ఆయన ఏం పేరు పెట్టాడు, సౌదామిని. చెప్పా కదా, సౌదామణి. సౌదామిని అంటే రాత్రి చీకటిని ప్రకాశవంతం చేసేది సౌదామణి. అంటే రాత్రిపూట ఎప్పుడైనా మెరుపులు వచ్చినప్పుడు, సౌదామిని అంటే మెరుపులు, రాత్రి చీకట్లో వచ్చే మెరుపుల్ని సౌదామిని. అప్పుడు ఈయనకు అనిపించింది చాలా పొయిటిక్గా ఉంది. భర్త పేరు వచ్చి సూర్యప్రకాష్ అన్నాడు, భార్య పేరు రాత్రిపూట కనిపించే మెరుపులు, డే లైట్ అండ్ నైట్ లైట్ టుగెదర్. ఈయనకంత సంతోషంగా ఏంటి ఫారినర్స్ దాని గురించి. భక్తి పావన జనార్దన్ స్వామి మళ్ళీ ఆయన చెప్తున్నారు. ప్రభుపాద కలకత్తా వచ్చారు తన సెక్రటరీతో పాటు. రూపానుగు మహారాజు ప్రభుపాద కలకత్తా వచ్చారు. అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు, ప్రభుపాద ఆయనకి రాసే ఉత్తరాలకి ఆయన స్వయంగా ఆయన తన చేత్తో రాయరు ఇంకా, ఎందుకంటే మరీ ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాలు. ఆ విధంగా ఆయనే స్వయంగా ప్రతి ఒక్కరికి ఉత్తరాలు రాయాలంటే ఆయన పుస్తకాలు రాయగలిగే పరిస్థితి ఉండదు. అది విని నాకు ఎంతో ఆందోళన కలిగింది. నేను అప్పుడు దాకా ప్రభుపాదకి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. ప్రభుపాద నాకు రాసే ఉత్తరాలు చదువుకుని నాకు ఎంతో ఆనందం కలిగేది. రూపానుగా ఆయన చెబుతున్నాడు, జీబీసీ వాళ్ళు ఇంక నుంచి ప్రభుపాదుల వారి ఉత్తరాలకి జీబీసీలు జవాబులు రాస్తారు. నేను ప్రభుపాద సెక్రటరీ రూపానుగుతా అన్న, ఆ జీబీసీ మీద మా కంప్లైంట్ అంటే అప్పుడు ఎలా అని చెప్పి, ఎవరైతే జవాబులు రాస్తారో వాళ్ళ మీద మా కంప్లైంట్ అంటే అప్పుడు ఎలా. ఆయన మీద కంప్లైంట్ ప్రభుపాద వారికి ఎలా వెళ్తుంది
ఈ ప్రశ్న అడగడం విని వాళ్ళు సంతోషపడలేదు. శ్రీల ప్రభుపాద దగ్గరగా ఉన్నప్పుడు ప్రభుపాద అన్నాడు, రూపానుగా నువ్వేం సేవ చేయట్లేదు, నువ్వెప్పుడు కొట్లాడే రకంలాగా ఉంటున్నావు అని చెప్పి రూపానుగా అన్నాడు చెప్పి ప్రభుపాద అన్నారు. అలాంటిది నేను చెప్పా, ప్రభుపాద్ నేను రోజు డబ్బులు దండుకోవడానికి రోజు బయటికి వెళ్తున్నాను, నేను సంస్కృతం నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుపాద నువ్వు 100 ఏళ్ళు ప్రయత్నం చేసినా నువ్వు సంస్కృతం నేర్చుకోలేవని చెప్పి ప్రభుపాద అన్నాడు. ప్రభుపాద నేను నా గురుబాయిలతో ఏదో విధంగా సహకరించి పని చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మొదట నేను డబ్బులు దండుకు వస్తున్నాను, సంస్కృతం నేర్చుకుంటున్నానంటే 100 ఏళ్ళకు కూడా నువ్వు సంస్కృతం నేర్చుకోవాలి. నేను కనీసం నా గురుబాయిలతో సహకరించి నేను సేవ చేయడం చూస్తున్నాను. అప్పుడు ప్రభుపాద అన్నాడు, అందరితోనో కొంతమందితో నన్ను సహకరించేది. దానికి ఏం జవాబు ఇవ్వాలో నాకు అర్థం కాల. నువ్వు ఎవరితో సహకరిస్తున్నావు కొంతమంది పేర్లు చెప్పమన్నాడు. అర్థమవుతుంది చెప్పేది. ఎవరితో సహకరిస్తున్నావు అంటే ప్రభుపాద కూపి యూనివర్స్, నువ్వు ఎవరితో వాళ్ళ పేర్లు చెప్పాయి అన్నాడు. నేను తమాల్ నేను వెతుక్కుంటున్నా ఎవరి పేర్లు చెప్పాలని. తమాల్ అట్లయితే నువ్వు మాయాపూర్ అక్కడ పొలాల్లో పనిచేయమన్నాడు. నేను అనుకున్నా, నేను మాయాపూర్ వెళ్ళే అవకాశం వస్తుంది, బాగానే ఉంది. అయితే తమాల్తో ఉన్నట్టయితే తమాల్ పొలాల్లో పనిచేస్తున్నాడు. ప్రభుపాద మార్నింగ్ వాకింగ్, ప్రభుపాద బయలుదేరాడు. మేమంతా కూడా కలకత్తాలో ఆల్బర్ట్ రోడ్లో ఉన్నాము. ఆల్బర్ట్ రోడ్ మేము ఉండే ఇంటి మెట్లు ఎక్కుతున్నారు ప్రభుపాద. నేను కింద మెట్ల మీద ఉన్నా. నా చేతిలో ఒక ఇనప పెట్టి ఉంది. ప్రభుపాద అడిగాడు, ఎక్కడికి పోతున్నాను అని. అప్పుడు ఈయన మాయాపూర్ పోతున్నాడు పొలం పనులు చేయడానికి. ప్రభుపాద అన్నాడు కదా, ఈయనకి పెట్టి పట్టుకుని బయలుదేరాడు. ప్రభుపాద అడిగాడు, ఎక్కడికి పోతున్నా అంటే, నేను మాయాపూర్ వెళ్తున్నా, అక్కడ పొలాల్లో పనిచేయడానికి. ప్రభుపాద నవ్వడం ప్రారంభించాడు. ప్రభుపాద చాలా గట్టిగా నవ్వారు. ఆయన పై అంతస్తు చేరుకునేదాకా నవ్వుతూనే ఉన్నారు. ఆయన వరండాలో కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన తన రూమ్కి వెళ్ళేదాకా కూడా నవ్వుతూనే ఉన్నారు. నేను ప్రభుపాదుని నా తండ్రిగా భావించాను, లేదా నా తాతగారిగా భావించాను. ప్రభుపాదతో నాకు అంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. కానీ ప్రభుపాద, నేను ప్రభుపాదను తండ్రిగా భావించిన, నా తాతగా భావించిన ప్రభుపాద నన్ను మాత్రం తన కొడుకుగా, ప్రభుపాద ఒక కొడుకుని మందలించినట్లు ఆయన మందలించాడు. నేను 2-3 రోజులు పొలంలో పనిచేయడానికి ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు. ప్రభుపాద విన్నారు నేను పొలంలో పనిచేశాను, ఆయన సంతోషపడ్డాడు. ఈ అబ్బాయి సరళమైన వ్యక్తిలాగా ఉన్నాడు, శ్రద్ధావంతుడిలాగా ఉన్నాడు, మాయాపూర్లో ఉండొచ్చు, ఆయన బెంగాలీలకి ఇంగ్లీష్ నేర్పించవచ్చు. అప్పటి నుంచి నా పని ఈ బెంగాలీ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించే.
ఆ బెంగాలీలకి కొద్దిగానే ఇంగ్లీష్ వచ్చు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగడం అది వాళ్ళకు వచ్చు. నాకు బెంగాలీ పదాలు రావడం కంటే వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వచ్చు. నేను వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ నేర్పించలేదు. నేను పొలాల్లో ఏ రకంగా పనిచేయలేకపోయాను, ఆ విధంగా వాళ్ళకి బెంగాలీ వాళ్ళకి ఇంగ్లీష్ కూడా నేను నేర్పించలేకపోయాను. రవీంద్ర స్వరూప్ ప్రభుపాదతో పాటు నడవడం చాలా కష్టమే. ఎంతోమంది ఆయన వెంట ఉండేవాళ్ళు. వాళ్ళంతా ప్రభుపాదకి దగ్గరలో ఉండాలని చూసేవాళ్ళు. ప్రభుపాద న్యూయార్క్లో ఉన్నప్పుడు నేను ఆయనకి చాలా దూరంగానే నడుస్తూ ఉండేవాడిని. దానివల్ల ప్రభుపాద చెప్పేది వినడం వీలు కావట్లేదు. కానీ నేను తొందరగానే మందిరం అధ్యక్షుడయ్యాను. ఎందుకంటే నాకు వయసు ఎక్కువ ఉంది, నాకు ఉద్యోగం కూడా ఉంది. ప్రభుపాద వారితో మొట్టమొదట నా వార్తాలాపం ప్రభుపాద నా చేత ఉత్తరాలు రాయించేవాడు. మందిరంలో జరుగుతున్న విషయాల మీద నెలకోసారి ఆయన కూడా జవాబు రాసేవాళ్ళు మాకు. నేను పిహెచ్డి కోర్సు కూడా పూర్తి చేశాను. భక్తులు నాతో ఇంకా నువ్వు చదువు వదిలే అని చెప్పి, కానీ ప్రభుపాద చెప్పారు, నీ పిహెచ్డి చేతికి వచ్చేదాకా నువ్వు చదవాల్సిందే అని చెప్పి. ఆయనకి ఏం ప్లాన్ ఉందో మాకు తెలియలేదు. మమ్మల్ని ఎందుకు చదవమంటున్నాడు మందిరంలో చేరకుండా. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అనేది పెట్టాలనే ఐడియా ఆయనకున్నట్టుగా మాకు తెలియదు. ఆయన కేవలం పనికిరాని 10 మందిని వెంట పెట్టుకుని తిరగడం, ఆయన దాన్నే విజయం అనుకోలేదు. ప్రభుపాద తన చుట్టూ తిరిగేవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉండాలని ఆయన ఆశించేవాడు. ఒకసారి అన్నాడు ప్రభుపాద, నేను విచ్చలవిడిగా బతికేవాళ్ళని నేను ఆనందంగా బతికేట్టు చేశాను, హిప్పీస్ని నేను హ్యాపీస్గా చేశానని చెప్పి. కానీ అప్పుడు ఈ లూజ్గా బతికే వాళ్ళంతా నా దగ్గరికి వచ్చారు. ఎంత పనికి మాని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏం చేయడం చేతగాక ప్రభుపాద దగ్గరికి వచ్చారు. అటువంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడక ప్రభుపాద దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రసాదాలు తింటూ భజనలు చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా అంత ఎలాంటి చదువు లేని వాళ్ళు, మొదట్లో ప్రభుపాద దగ్గరికి వచ్చిన వాళ్ళు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అని ప్రభుపాద ఒకటి పెట్టారు. నన్ను అక్కడ కూర్చుని ఎలా చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు కొన్ని లేఖలు రాస్తూ ఉండాలా, నువ్వు నీ పిహెచ్డీలో ఏం సబ్జెక్టు ఎంచుకున్నావు అని ప్రభుపాద అడిగాడు.
అని అన్నాడు. సమాజంలో మేధావులు, పండితులు వీళ్ళందరికీ కృష్ణ చైతన్యం యొక్క అవసరం అనే విషయం మీద ప్రభుపాదన వాళ్ళకే కాదు అందరికీ, మనుషులందరికీ కూడా కృష్ణ చైతన్యం కావాలి. కానీ అందరికీ అంటే ఆ విషయం చాలా విస్తారం అవుతుంది. బట్ నేను నా పిహెచ్డికి ఒక టాపిక్ ఎత్తుకుని కానీ ఈయన కాలేజీలో ఈ టాపిక్ మీద నేను పిహెచ్డి చేస్తా అంటే వాళ్ళు ఇదే మంచి టాపిక్ కాదని వాళ్ళ ప్రొఫెసర్, నువ్వు నీ జీవితంలో గొప్పగా చెప్పుకునే విధంగా టాపిక్ మీద పిహెచ్డి చేయాలని చెప్పి కాలేజీలో వాళ్ళు అన్నారు. వాళ్ళ అడ్వైజరు, వాళ్ళ ప్రొఫెసర్ అన్నాడు. వాళ్ళకి నువ్వు ఈ రోజుల్లో ఎంతో పేరు ఉన్నటువంటి ఒక దార్శనికుడి యొక్క పుస్తకాలు అన్నీ చదివి నువ్వు భగవంతుడి మీద ఏం అభిప్రాయం చెబుతున్నాడు అనే దాని మీద చేయమని చెప్పి అప్పుడు ఈయనకి చార్లెస్ ఆర్ట్షోర్ అనే ఆయన ఎన్నో పుస్తకాలు అయితే దాని మీద చేద్దామని, దేవుడు ఉన్నాడు, ఆయన అవసరం ఉంది, దేవుడేదో ఉన్నాడని కాదు, ఆయన లేనట్టు కనిపించినా కూడా ఆయన ఉన్నాడు. ప్రభుపాద నన్ను ఈ విషయాన్ని నిరూపించమన్నాడు. ఇస్కాన్ భాగవత్ కాలేజ్ మాయాపూర్లో పెట్టి దానికి లోకల్ యూనివర్సిటీతో అఫిలియేషన్ పెట్టి వాళ్ళంతా కూడా మన పుస్తకాలు చదువుతారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి వాళ్ళు డిగ్రీ పొందుతారు. నేను ప్రభుపాదను అడిగాను ఏం కాలేజ్ పెట్టాలని. ఇతడు ఇస్కాన్ భగవత్ కాలేజ్, డిగ్రీ ఏమి ఇవ్వాలా, పిహెచ్డిబి, డాక్టర్ ఆఫ్ భాగవత ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ భాగవత ఫిలాసఫీ. ప్రభుపాద అది కావాలన్నాడు. ఈ రకంగా బయట ఉండే యూనివర్సిటీతో ఇప్పించాలా, వాళ్ళు చదువుకోవడం మన దగ్గర చదువుకుంటారు అంటే. ఇప్పుడు ఈయన అన్నాడు దానికి పెద్ద లైబ్రరీ ఉండాలి మనకి. ప్రభుపాదను మనం పెద్ద లైబ్రరీని పెట్టుకోవచ్చు. మన 4 సంప్రదాయాల నుంచి ఉండే పుస్తకాలన్నీ పెట్టి నేను ప్రభుపాద అన్న వీటికి ఫోటో కాపీ చేసుకోవడం, వాటి డూప్లికేట్లు, కానీ ఆ పుస్తకాలు చాలా అరుదైనవి కదండి. అప్పుడు ప్రభుపాద అన్నాడు ఆ అరుదుగా ఉన్న పుస్తకాలని మన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు అవన్నీ కూడా ప్రింట్ చేయొచ్చు. అప్పుడు అరుదుగా ఉన్న పుస్తకాలు పాడవలసిన అవసరం ఉండదు, వాళ్ళు వాటిని ప్రింట్ చేద్దాం. దాని పేరు ప్రభుపాద మత్స్య ప్రాజెక్ట్. ఈ విధంగా వాళ్ళకి అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఈ ప్రాచీన గ్రంథాలని అనువాదం చేయడానికి
అది గ్రాంట్ డబ్బులు శాంక్షన్ అయ్యాయి. భక్తి పవన జనార్దన్ స్వామి మాట్లాడుతున్నాడు. బాంబేలో క్రాస్ మైదానంలో ఆ పెద్ద ప్రోగ్రాం తర్వాత మేము కలకత్తా వెళ్ళాము. అక్కడ ఎస్పల్నేడ్ అనే ప్రాంతంలో మళ్ళీ మేము కలకత్తాలో పెద్ద పండాల్ ప్రోగ్రాం పెట్టాము. అక్కడ పెద్ద పెద్ద ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి ఆ మైదానంలో. ఆ రోజుల్లో నక్సలైట్ల బెడదుండేది భారతదేశంలో. వాళ్ళు కొంతమంది డబ్బును ఇళ్ళ నుంచి పిల్లవాళ్ళని వాళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు. ఎంత హింస కూడా జరుగుతూ ఉండేది. దాని మధ్యలో ఈ మా పండాల్ ప్రోగ్రాం అంటే బయట అంత గందరగోళంగా ఉంది. ఇక్కడ పెద్ద పండాల్ ప్రోగ్రాం పెట్టాం. ప్రభుపాద మాట్లాడేవారు. ఎవరికైనా ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయని అడిగేవారు. ప్రోగ్రాం అయిన తర్వాత జనాలు కాగితాల మీద రాసి ప్రభుపాదుల వారి దగ్గరికి ప్రశ్నలు పంపించేవాళ్ళు. ఒకసారి ఒక పేపర్లో ఏమని రాసింది, ఫ్లై ఆర్ డై, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి, చావడానికి తయారవ్వండి అని చెప్పి ఒకడేవాడు పేపర్ మీద రాసి, మీరు ఈ పండాల్ని అని ఆపు చేసి ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే మీరు చావడానికి రెడీ అవ్వండి అని చెప్పి. ఈ విధంగా మాకు నవ్వు వచ్చేది. తర్వాత సమయంలో రోజు తర్వాత సమయంలో కాలేజీలో ప్రోగ్రాంలు పెట్టేవాళ్ళం. వాళ్ళంతా కూడా డిగ్రీ స్టూడెంట్స్. కానీ వాళ్ళందరిలో కూడా ఏ విధమైనటువంటి గొడవలు పెట్టుకునే ఆలోచనలు. ఒక వ్యక్తి ప్రభుపాద అన్నాడు, మీతో ఉండే ఈ విదేశీయులందరూ కూడా వీళ్ళంతా కూడా ఫారినర్స్. మీరేదో ఆధ్యాత్మం అంటున్నారు, కానీ మేమంతా బెంగాలీ వాళ్ళం. ఈ ఫారినర్స్కి మీ ఆధ్యాత్మం అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మా బెంగాలీ వాళ్ళకి మీ ఆలోచనలు మాకేం ఇంట్రెస్ట్ లేదు, మాకెందుకు ఇంట్రెస్ట్ లేదు చెప్పగలరా అని ప్రశ్న అడిగాడు ప్రభుపాద. అని అన్నాం. వీళ్ళంతా నిజానికి అమెరికా వాళ్ళంతా సిఐ ఏజెంట్స్ వీళ్ళు. అందుకని వాళ్ళు మీ వెనకాల తిరిగి భారతదేశంలో వాళ్ళు గూఢచర్య కార్యాలు చేస్తున్నాడు. ప్రభుపాద ఏం కంగారు పడలేదు. ప్రభుపాద అన్నాడు, వీళ్ళు గూఢచారులు, ఇట్లాంటి విషయాలు మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆయన మీరు 4 రకాల వ్యక్తుల్లో ఒకళ్ళ ఉండొచ్చు అని గీత శ్లోకాన్ని నమాం దుష్కృతనో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ప్రభుపాద అన్నారు, మీరు దుర్మార్గులై ఉండాలా. ఆయన అన్నాడు కదా, బెంగాలీలకి ఇట్లాంటి విషయాల్లో ఇంట్రెస్ట్, మీరు దుర్మార్గులై ఉండాలా భగవద్గీత పద్ధతిలో, లేదా మీరు గాడిదల్లాగా పనిచేసే వాళ్ళు అయి ఉండాలా, ఏదో సుఖపడిపోతాం అనే ఆశతో మీరు బతుకంతా కూడా ఈ ఆధ్యాత్మం లేకుండా గాడిదల్లాగా గాడిద అనుకుంటూ ఉంటుంది ముందుకు పోతే ఏదో దొరుకుతుందని, రోజంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. పని చేయి, ఇంకా పని చేయి, ఇంకా పని చేయి గాడిదల్లాగా. నమాం దుష్కృతనో మూఢ ప్రపద్యంతే నరాధమ. లేకపోతే మీరు చాలా నీచమైన వ్యక్తులు, మానవ జన్మ దొరికినా కూడా మీరు ఏమి స్పృహ లేకుండా బతుకుతున్నాడు. మీకు ఎన్నో విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు. అటువంటి వాళ్ళు
మానవుల్లో చాలా అధములు. మాయ ఆపృత జ్ఞానం. మీ చదువులు మీ బుద్ధి అంతా కూడా మాయ దోచుకుంది. కాబట్టి మీరు భ్రాంతిలో పడి మీరు రాక్షసుల్లాగా బతుకుతున్నారు అని ప్రభుపాద. మీరు రాక్షసులై ఉండాలా, లేదా మీరు గాడిదల్లాగా బతికే వాళ్ళై ఉండాలా, లేదా మీరు దుర్మార్గులై ఉండాలా, మీరు అధములై ఉండాలా. తర్వాత ఆయన అన్నాడు, నేనేదో కొద్దిగా ఇట్లా అంటున్నానని మీరు తప్పుపట్ట మాకండి, నేనేం చెప్పట్లేదు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయాలు అని వాళ్ళకి ప్రభుపాద అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్పి వాళ్ళ మనసు మెచ్చుకోకుండా ఉండడానికి భగవద్గీతలో ఎవరికైతే మానవ జన్మ ఎత్తి భగవంతుడి విషయంలో ఇంట్రెస్ట్ లేదో అటువంటి వాళ్ళు దుర్మార్గులై ఉండాలా, గాడిదలు లాంటి వాళ్ళే ఉండాలా. వాళ్ళ బుద్ధి మాయ హరించి వాళ్ళు నీచుల్లాగా పోతారు, లేదా వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు. ప్రభుపాద ఇంకా ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడదలుచు కదా, కీర్తన ప్రారంభించాను అన్నట్టు ప్రభుపాద. ప్రభుపాదుల వారి ముందు పేరు అభయచరణ అరవింద. అభయ్ అంటే భయం లేనటువంటి వాడు. ఆ తర్వాత మేము ప్రోగ్రాం చేసాం దేశప్రియ పార్క్. బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు పార్కులో ప్రోగ్రాం చేసాం. ఒకరోజు రాత్రిపూట ఊరు కనపడకుండానికి లైట్లన్నీ ఆఫ్ చేసేవాళ్ళు. మేము ఏ లైట్ వేయడానికి లేదు. ఇదే మా మీద బాంబులు పడచ్చు ఆ బంగ్లాదేశ్ యుద్ధం కారణంగా. ప్రభుపాద ఆయన మాత్రం ఒక సింహంలాగా మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ప్రభుపాదాన్ని ఎన్నో కోణాల్లో చూశాను. ప్రభుపాద దగ్గర ప్రతి విషయానికి జవాబు ఉంది. కాబట్టి ప్రభుపాద మాకు ఆరాధ్యుడు. ఆయన మా జీవితానికి తెలుసుకోవాల్సిన చెప్పారు, చేశారు. ఆయన మాట్లాడే ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉండేది. మా అందరికీ ఎంతో నేర్చుకున్నాం అనిపించేది ఆయన దగ్గర నుంచి వింటూ ఉంటే, ఆయనతో ఉంటే. నేను ఆయన రూమ్కి వెళ్ళి కూర్చునేవాడిని, గంటల తరబడి కూర్చునేవాడిని. దయతో ఆయన నన్ను వెళ్ళిపోమని ఎప్పుడు అనేవాడు కాదు. టైం అయింది, ఇక్కడికి ఆపు చేద్దాం. సాయంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే.